వెల్కమ్ బ్యాక్. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తీరుపై ఇంకా ఆగ్రహంగానే ఉన్నారు కలెక్టర్ ప్రీతి మీనా. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పినప్పటికీ ప్రీతి మీనా మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇవాళ సీఎస్ ఎస్పీ సింగ్ ను కలిసి మరోసారి ఎమ్మెల్యేపై కంప్లైంట్ చేశారు. మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనాతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ అసభ్య ప్రవర్తన వ్యవహారంలో ఐఏఎస్లు వెనక్కి తగ్గటం లేదు. హరితహారం సందర్భంగా తనతో అమర్యాదగా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన కలెక్టర్ ప్రీతి మీనా ఈ రోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ను కలిశారు. తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు విపి ఆచార్య నేతృత్వంలో సీఎస్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తనతో వ్యవహరించిన తీరును ప్రీతి మీనా సీఎస్ కు వివరించారు. అంతేకాకుండా వివిధ జిల్లాల్లో కలెక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఐఏఎస్ల సంఘం సీఎస్ దృష్టికి తీసుకెళ్లింది. జనగామ, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో వివిధ నిర్వహణల్లో ఇష్యూలు ఉన్నాయని సీఎస్ కు వివరించారు. ఇక మహబూబాబాద్ ఘటనపై ఐజీ స్థాయి అధికారులతో విచారణ జరిపించాలని ఐఏఎస్ అధికారులు డిమాండ్ చేశారు. ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ తరఫున నిన్న ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ అయింది. ఆ మీటింగ్ లో ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్, మహబూబాబాద్ జరిగిన ఇన్సిడెంట్ ఖండించాము, అందరూ స్ట్రాంగ్లీ కండెమ్ చేశాము. అదేవిధంగా ఈ విషయంలో రాంగ్ యాక్షన్ తీసుకున్నందున చీఫ్ సెక్రటరీ గారికి, చీఫ్ మినిస్టర్ గారికి, ఈవెన్ మీడియా ఆల్సో ప్రొజెక్టెడ్ ది హోల్ ఇష్యూ ఇన్ ఏ ప్రాపర్ రైట్ పర్స్పెక్టివ్. అందుకే థ్యాంక్స్ చెప్పినాము. ఇక్కడ ఈ కేసులో కలెక్టర్ గారు స్వయంగా ఇన్వాల్వ్ ఉంది కాబట్టి ఒక సీనియర్ ఐజీ స్థాయి అధికారి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా కావాలని మనం కోరినాము. చీఫ్ సెక్రటరీ గారు దానికి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా రాను రాను ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఫ్యూచర్లో ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం కావాలని, కమిటీ లాంటి ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ కావాలని అది కూడా రిక్వెస్ట్ చేశాము, ఫ్యూచర్లో ఇలా జరగకుండా. ఓవైపు కలెక్టర్లు సీఎస్ కు కంప్లైంట్ చేస్తే సర్కారు తీరుపై మండిపడ్డారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఫిర్యాదు చేస్తే అర్ధరాత్రి వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఎంత ఒత్తిడి తెచ్చినా కలెక్టర్ తలొగ్గొద్దన్నారు రేవంత్ రెడ్డి. కలెక్టర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆ అధికారి ప్రభుత్వ ఒత్తిడికి లొంగకుండా పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదుకు తాను కట్టుబడి ఉండడం వల్ల ఈరోజు తప్పని పరిస్థితుల్లో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసినప్పుడు నేర తీవ్రతను బట్టి సెక్షన్స్ పెట్టాలి. మనకు కావలసిన వాడు ఉన్నాడు కాబట్టి బలహీనమైన సెక్షన్స్ పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చే విధంగా నిబంధనలు లేకపోతే కేసులో పెట్టడం అనేది తగదు. ఇక్కడే ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం ఉన్నదని స్పష్టమవుతున్నది. ఒక అధికారిని బహిరంగంగా, ఒక మహిళను ఎవరైనా ఈ రకంగా అవమానించే విధంగా అభ్యంతరకరంగా వ్యవహరించినప్పుడు నిర్భయ చట్టాన్ని పెట్టాలని పార్లమెంట్లో చట్టాన్ని అమెండ్ చేయడం జరిగింది. ఈరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద నిర్భయ చట్టాన్ని పెట్టకుండా సామాన్యమైన సెక్షన్స్ పెట్టి ఇంటికెళ్ళి పోలీసులు ఎస్కార్టుతోని తీసుకొని వచ్చి అతనికి ముందల వెనకాల పోలీసు వాహనాలతోని పోలీస్ స్టేషన్కు స్వాగతం పలికి అరగంటలోనే బెయిల్ ఇచ్చి మళ్ళీ అదే ఎస్కార్ట్తోని ఎమ్మెల్యేని తీసుకెళ్ళిందంటే ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన ఎమ్మెల్యేకు ప్రభుత్వం ఎంత ఒత్తాసు పలుకుతుందో ఈ సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈ ఇష్యూలో సీనియర్ ఐపీఎస్ అధికారిని చారు సిన్హాను విచారణ అధికారిగా నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని వర్గాల నుంచి ఒత్తిడి వస్తుండటంతో ఈ ఇష్యూని త్వరగా క్లోజ్ చేయాలని సర్కార్ భావిస్తోంది.